రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతోంది. ఉక్రెయిన్లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడికి అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు వినియోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతి ఇవ్వటం ఉద్రిక్తతలను ఒక్కసారిగా పెంచేసింది. అమెరికా ఇచ్చిన అనుమతితో ఉక్రెయిన్ ఏకంగా 6 దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మరింత ముదిరింది. కీవ్లోని అమెరికా రాయబార కార్యాలయంపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అమెరికాకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఎంబసీని మూసివేయాలని నిర్ణయించారు. నవంబర్ 20న దాడి జరిగే అవకాశం ఉందని తమకు ఖచ్చితమైన సమాచారం వచ్చిందని అమెరికా తెలిపింది. రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో పనిచేసే ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అదేవిధంగా ఎయిర్ అలర్ట్లు ప్రకటించగానే కీవ్లోని అమెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని సూచించింది. ఉక్రెయిన్పై అణుదాడి చేసేందుకు వీలుగా రష్యా తన అణు విధానాన్ని మార్చుకుంది. ఈ మేరకు తయారు చేసిన కీలక ఉత్తర్వులపై పుతిన్ మంగళవారం సంతకం చేశారు. ఏదైనా దేశం వద్ద అణు ఆయుధాలు లేకపోయినప్పటికీ అణువాయుధాలు కలిగిన దేశాల మద్దతుతో తమ దేశంపై దాడి చేస్తే అప్పుడు తిరిగి అణువాయుధాలతో దాడి చేసేందుకు వీలుగా ఈ ఉత్తర్వు అనుమతి ఇస్తుంది. దీంతో ఉక్రెయిన్పై అణుదాడికి వెనుకాడబోమని రష్యా పరోక్షంగా హెచ్చరించినట్లయింది. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య నడిచిన యుద్ధం ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతించడం, దీంతో రష్యా కూడా తమ అణు విధానాన్ని మార్చుకోవడంతో ఐరోపాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అమెరికా సహా నాటో దేశాలు సైతం అనివార్యంగా యుద్ధంలో భాగమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందనే భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధమే సంభవిస్తే ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలను స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ వంటి దేశాలు ప్రజలకు వివరిస్తున్నాయి.